వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం నవంబరు 20వ తారీఖు 2020 సంవత్సరం నుంచి ఏప్రిల్ 6వ తారీఖు 2021 సంవత్సరం వరకు సుమారుగా 137 రోజుల పాటు ప్రస్తుతం గురుడు తన నీచ స్థానమైనటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే గతంలో కూడా ఒక 66 రోజులు సంచారం చేయడం జరిగింది. తరువాత కూడా కుంభంలోకి వెళ్ళి తిరిగి వక్రించి మరలా తన మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ 137 రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. అదేంటంటే జనవరి 14, 2021 నుంచి ఫిబ్రవరి 12, 2021 సంవత్సరం వరకు గురు మౌఢ్యమి నడుస్తోంది. అంటే ఇక్కడ గురుగ్రహం తన నీచ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరిస్తోంది. అలాగే శనితో కలిసి ఉంటుంది. శనికి ఈ మకర రాశి స్వక్షేత్రం. అలాగే ఈ సమయంలోనే గురుడు మౌఢ్యానికి గురవుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో గురుగ్రహం అనేటువంటిది మానవ జాతి మీద, అన్ని రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ రాశిలో ఏ రంగం వాళ్ళకి ఎటువంటి విశేషమైన ఫలితాలు ఉంటాయి, ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఇదన్నీ తెలుసుకోబోయే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే గురుగ్రహం నీచ స్థానంలో సంచరించటం అంటే ఇక్కడ 12 రాశుల్లో గురుడు సంచరిస్తూ 12 సంవత్సరాలకు ఒకసారి తన నీచ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ జరిగినప్పుడు సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహం గురుగ్రహం గనక ఈ గురువు నీచ రాశిలో సంచరించటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మానవాళికి ముప్పు వాటిల్లుందా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి కొంత ఆందోళనకరమైన వాతావరణం అందరిలో కనిపిస్తోంది. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే శుభగ్రహమైనటువంటి గురుడు నీచ రాశిలో సంచరించినప్పటికీ కూడా అందరికీ ఇబ్బందులు కలుగ చేయడం అనేటువంటిది జరగదు. అది కూడా ఈ గురుడు నీచ రాశిలో సంవత్సరం పాటు సంచరిస్తాడు. ఈ సంచారం అనేటువంటిది సంవత్సర కాలం పాటు ఇబ్బంది కలుగుతుందనే మాట అవాస్తవం. కారణం ఏంటంటే గురుడు నీచ రాశిలో ఉన్నప్పుడు చాలా రంగాల వాళ్ళకి చాలా యోగ్యత ఉంటుంది. కానీ కొద్ది మందికి మాత్రం, ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారికి మాత్రం చెడ్డ ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరికి బలంగా ఉంటుంది, గురుగ్రహం జాతకంలో ఎవరికి బలహీనంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక పరిశీలిస్తే ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను. వాటిల్లో మీకు ఏది సూటబుల్ గా అనిపిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోండి. మొట్టమొదటగా గురువు అనుకూలంగా ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారంటే పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక ఎవరైనా సరే నీతి నిజాయితీలకి మారు పేరు ఆ వ్యక్తి అని ఎవరైనా సరే చూపించారు అంటే అతను గురుగ్రహ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి కింద భావించవచ్చు. అలాగే ఈ గురుగ్రహ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా విచిత్రంగా కూడా ప్రవర్తిస్తారు. ఎలాగంటే అవసరమైనప్పుడు ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను తన సొంత కొడుక్కి రికమెండేషన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడడు. అటువంటి వ్యక్తులు అంటే స్వాభిమానం, స్వోత్కర్ష, అలాగే నన్ను 10 మంది ఏమనుకుంటారో, నేను తప్పు చేయడానికి వీల్లేదు అనేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా గురుగ్రహం పాజిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తుల కింద పరిగణించవచ్చు. వీరికి గురువు ఎంత మాత్రం నీచబట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగనీయడు. మరి గురువు బలహీనంగా ఉన్నటువంటిది మన జాతకంలో అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే ముఖ్యంగా వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి ఉంటుంది. అంటే మన చుట్టుపక్కల ప్రజల్ని కొంతమందిని కనుక పరిశీలించినట్లయితే
పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరికీ అన్ని నీతి వాక్యాలు చెప్తారు. కానీ చేసేటువంటి పనులు మాత్రం కొద్దిగా సంకుచితమైన మనస్తత్వంతో కూడినటువంటి పనులు చేస్తారు. అలాగే ఎవరైతే దైవ గో బ్రాహ్మణ భక్తి లేకుండా వాళ్ళని నిరంతరం దూషిస్తూ తిడుతూ ఉంటారో వాళ్ళకి గురుగ్రహం అనేటువంటిది చాలా బలహీనంగా ఉన్నట్లు లెక్క. నీకు ఇష్టం లేకపోతే దేవుడికి దండం పెట్టకపోవచ్చు, తప్పు లేదు. కానీ అనవసరంగా నిందలు చేయటం అనేటువంటిది చేస్తారు. అటువంటి వ్యక్తులకి గురుగ్రహం అనేటువంటిది నీచ స్థానంలో అంటే దుస్థానాల్లో బలహీనంగా ఉందనేటువంటి అర్థం. ఈ గురుగ్రహం నెగిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తులకి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీరు ముఖ్యంగా వేషం భాష చాలా గంభీరంగా ఉంటుంది. చేసేటువంటి పనులు చాలా చీప్ గా ఉంటాయి. ఈ వ్యక్తులు మనకి సమాజంలో సహజంగా తారసిల్లుతుంటారు. వాళ్ళకి మాత్రం గురుగ్రహం నెగిటివ్ గా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. ఈ లక్షణాలని బేరీజు వేసుకున్న తర్వాత మన జాతకంలో గురువు ప్లస్ గా ఉన్నాడా నెగిటివ్ గా ఉన్నాడా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు గురువు గనక పాజిటివ్ గా ఉంటే రేపు గురుగ్రహ నీచ స్థితి గాని ఆ సమయంలో ఏర్పడేటువంటి గురుమోక్షమి గాని ఎటువంటి ఇబ్బందుల్ని కలుగు చేయదు. ఎవరికైతే గురుడు నెగిటివ్ గా ఉంటాడో వాళ్ళకి మాత్రం అనుకోని అపవాదులు, నిందలు, ఆర్థిక భారాలు, అలాగే ఆర్థికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి, ఇక గుండె జబ్బులు, అనారోగ్య సమస్యలు, ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాధులకి గురి కావటం అనేటువంటిది ఈ 137 రోజుల్లో సంచారంలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. అయితే మనకి గురుగ్రహం కొన్ని సందర్భాల్లో 50-50 ఛాన్సెస్ గా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొంత పాజిటివ్ గా ఉంటుంది, కొంత నెగిటివ్ గా ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలనేటువంటి సందేహం మనకి వస్తుంది. దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం ఉంటే ఈ 9 గ్రహాల యొక్క చెడ్డ ఫలితాలని సునాయాసంగా తప్పించుకుని నెంబర్ 1 గా సమాజంలో సొసైటీలో మెదిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అటువంటి స్థితి రావాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ముఖ్యంగా ఈ గురుమోక్షమి కాలంలో, అది కూడా మరి ముఖ్యంగా జనవరి 14, 2021 నుంచి ఫిబ్రవరి 12, 2021 లోపల మీ పూజా మందిరంలో బృహస్పతి వాహనమైనటువంటి ఏనుగు అంటే వెండి ఏనుగు బొమ్మని మీ తాహతకు తగినట్లుగా సేకరించుకుని పూజా మందిరంలో ఉంచి ఓం బృహస్పతయ నమః అనేటువంటి మంత్రంతో ఆ ఏనుగుని పూజించేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పూజారి గారికి పసుపు రంగు వస్త్రాలని సమర్పించి గురువారం నాడు నమస్కారం చేసుకోగలిగితే ఈ బృహస్పతి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతినిత్యం దత్తాత్రేయ కవచాన్ని చదివిన, శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అయితే బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించడం వలన ఈ గురుడు నీచ రాశిలో సంచరించేటప్పుడు గురుమోక్షమి కాలంలో మనకు కలిగేటువంటి రిజల్ట్స్ ఏంటంటే సహజంగా శుభగ్రహమైనటువంటి గురుడు చెడ్డ ఫలితాలని దాదాపుగా ఇవ్వడు. ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి పరిహారాలు చేయండి. ఈ పరిహారాలు చేసేటట్లయితే ముఖ్యంగా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఆర్థికంగా సంపూర్ణంగా పరిపుష్టిగా లాభం పొందుతారు. ఆర్థికంగా జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి ఈ కాలాన్ని బేస్ చేసుకుని ఈ పరిహారాలను కనుక చేయగలిగేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో, అది కూడా పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ పరిహారాలను ప్రయత్నించేటట్లయితే వాళ్ళ ప్రయత్నాలు దాదాపుగా సఫలీకృతం అవుతాయి. అయితే వ్యక్తిగత జాతక రీత్యా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇటువంటి పరిహారాలని చేస్తే మరింత యాక్యురేట్ గా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవలసి వస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల సువర్ణ ప్రాప్తి కలుగుతుంది. అంటే బంగారాన్ని సంపాదించుకోగలుగుతారు, తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోగలుగుతారు. కనుక
ఈ రకమైనటువంటి పరిహారాలను చేసేటట్లయితే అది కూడా గురుడు నీచ రాశిలో సంచరించేటువంటి ఈ సమయంలో, గురు మౌఢ్యమి సమయంలో చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. చక్కటి జీవితాన్ని, మంచి కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. ఇక గురువు పదవికి, అధికారానికి, రాజకీయానికి కారకుడు. తిరుగులేని వాక్ పటిమకి, అంటే వాక్క్షేత్రంలో అతనికి బృహస్పతి ఉన్నాడు, అతను ఏం మాట్లాడినా చలామణి అయిపోతుంది అనిపించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇటువంటి పరిహారాలను గనక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. కనుక ఈ 137 రోజుల సమయాన్ని సద్వినియోగపరుచుకుని నేను చెప్పినటువంటి పరిహారాలను గనక పాటించగలిగితే ఖచ్చితంగా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఈ గురువు ఈ నీచ రాశిలో సంచరిస్తూ ఏ రాశి వారికి, ఏ రాశిలో, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాయనేటువంటి విషయాల్ని తర్వాత చెప్పుకోబోయేటువంటి భాగాల్లో తెలియచేయటం జరుగుతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.